నమస్తే. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గురుకుల రిజల్ట్స్ విడుదలైనాయి. దానిలో చాలామంది కూడా ఉద్యోగాలు నియామక పత్రం చేసినట్టుగా ఎల్బీ స్టేడియం వేదికగా చాలామంది నియామక పత్రం అందజేత కూడా జరిగింది. కానీ ఒకే సంబంధించి ఏదైతే ఉందో ఒకే వ్యక్తికి 4-5 ఎగ్జామ్ పాస్ అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. కానీ ఇటువంటి ద్వారా ఏమవుతుందంటే బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఫిల్ కాలేని పరిస్థితి. చాలా 3,400 పోస్టుల వరకు కూడా బ్యాక్లాగ్లో ఉండే అవకాశం ఉంది. సెకండ్ డేస్ విడుదల చేయాలంటూ ఈరోజు ప్రజావానికి సుమారుగా ఒక 500 నుంచి 1000 మంది వరకు ఈరోజు వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అసలు ప్రధాన సమస్య ఏంటి? బ్యాక్లాగ్ పోస్టులేనా లేకపోతే మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా? అదే సార్, గత 20 డేస్ 1 మంత్ నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని మేము చేపడుతూ ఉన్నాము. ఒక్కొక్కళ్ళు 3-4 ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్ని పై స్థాయి పోస్టులకి వెళ్ళిన తర్వాత ఆ కింది స్థాయి పోస్టులు వేకెంట్ అయితే వాటిని మేము ఫిలప్ చేయం. వాటిని అలాగే బ్యాక్లాగ్ లాగా ఉంచేస్తాం తప్ప మళ్ళా మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము కేటాయించమని మల్లయ్య భట్ గారు అనేక మందిని మేము కలిసాము. ఇప్పటికి నెల రోజులను బట్టి సెక్రటరీకి వెళ్తున్నాము, తర్వాత గురుకుల బోర్డుకి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మొన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేశాము. ఆ బ్యాక్లాగ్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఆ పోస్టుల్ని ఎవరికైనా కేటాయిస్తే నిరుద్యోగులు అసలే 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసి ఒక్క నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ని ఫిలప్ చేయడానికి ఇన్ని బాధలు పడుతూ ఉన్నారు. ఈ విషయం తెలియదా? ఒక కుమారి ఆంటీ విషయము, ఒక చిన్న విషయమే, ఒక టిఫిన్ సెంటర్లో విషయమే సీఎం స్థాయికి పోయినప్పుడు ఇంతమంది ఎంతో పోరాడి గెలుచుకున్నటువంటి తెలంగాణ నిరుద్యోగుల యొక్క సమస్య సీఎం దగ్గరికి పోదా? పట్టించుకోరా? వాళ్ళకి పట్టదా? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న కోచింగ్ సెంటర్లో 1000 రూపాయలు పెట్టి చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వచ్చి 1000 రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో ఉండి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే ఏం చెప్తున్నాము? ఒక పల్లెటూరు వ్యక్తికి కూడా అర్థమయ్యే విషయం ఇది. పై స్థాయి పోస్టులు ఫిలప్ చేస్తే కింది స్థాయి ఖాళీ అవుతాయి. ఈ కింది స్థాయి పోస్టుల్ని మళ్ళా మెరిట్ ఉన్న వాళ్ళకి కేటాయించవచ్చు అనే విషయం పల్లెటూరులో ఉన్నటువంటి ఒక అన్ఎడ్యుకేటెడ్కి చెప్పినా కూడా నిజమే కదా అంటున్నారు వాళ్ళు. పోరాటం చేస్తున్నారు, ధర్నాలు చేసిరు కదా. మీ సంబంధిత అధికారి ఏం చెప్తున్నాడు? మరి ఏం సమాధానం చెప్తున్నాడు? మొన్న మల్లయ్య భట్ సార్ దగ్గరికి వెళ్ళాము, చాలాసేపు డిస్కస్ చేశాము. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. గవర్నమెంట్ వాళ్ళు చేస్తే, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళు మాకు చెప్తే మేము చేస్తాం. మా చేతిలో ఏం లేదు, మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి పర్మిషన్ అని అంటున్నారు. అంటే ఏం పర్మిషన్ కావాలట? ఇలా ఫిలప్ చేయొచ్చు డిసెండింగ్ ఆర్డర్లో పై స్థాయి నుంచి కింది స్థాయికి ఫిలప్ చేస్తే ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ ఉండదు సార్. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈ 4 క్వాలిఫై కావడం వల్ల ఈ కింది స్థాయి వాడు డిఎల్కే ఎవరైనా డిగ్రీ కాలేజీకి వెళ్ళాలని అనుకుంటారు. శాలరీ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుందని ఇట్లా కొన్ని వేల మంది సెలెక్ట్ అయ్యారు 4 పోస్టులలో. 4 కొన్ని వేల మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ జేఎల్కి డిఎల్కి పోతే పీజీటీ, టీజీటీలలో దాదాపు 5000 పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది. వీటిని బ్యాక్లాగా అలా ఉంచుతామే కానీ ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులకి మేము ఇయ్యం అని పట్టుబట్టారు. సో మీరు ఇన్ని ధర్నాలు చేస్తున్నారు కదా, ఎవరు దృష్టికర పోయిందా? మంత్రిని కలిసి కలిసిరా? అందరినీ కలిసాము. ఏమన్నారు? సమాధానం ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు చెప్పినట్టుగానే ఈ రోజు ఉదయం 6 గంటలకు వచ్చాం సార్. 6 గంటలకు వచ్చాం. డిప్యూటీ సీఎం గారిని కలిపేయండి అని అంటే అప్పటి నుంచి 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. కలవకుండానే పంపించేశారు. చివరికి ఆ మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పాము. ఆ మేడం కూడా మేము వాళ్ళకి ఒకటే మాట రికార్డ్ చేసుకున్నారు. ఆ ఒక్క మాట రికార్డ్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతాం. ఇవాళ సాయంత్రం వరకల్లా టీజీటీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు బోర్డు వాళ్ళు. ఒక్కసారి టీజీటీ రిజల్ట్స్ అనౌన్స్ అయితే కొన్ని వేల మంది యొక్క జీవితాలు రోడ్డున పడిపోతాయి సార్. ఈ రిజల్ట్ రాకముందే మాకు ఏదైనా ఒకటి మాకు చెయ్యండి అని మేము పట్టుబడుతున్నాము. రిజల్ట్స్ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే లాస్ట్ రిజల్ట్ అదే టీజీటీ రిజల్ట్సే లాస్ట్గా. ఇవి కనుక అనౌన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేయలేని పరిస్థితి. అందుకనే మేము ఈరోజు లాస్ట్ డూ ఆర్ డై లాగా వచ్చాము. ఏదో ఒకటి తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాము. కానీ ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. డిప్యూటీ సీఎం గారిని ఈరోజు కలుద్దాం, మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా కలిసి మా బాధ విన్నవించుకుందాం. ఒక్క నిమిషమైనా ఇక్కడ ఆగుతాడేమో అనుకున్నాం కానీ అవకాశం మాకు ఇవ్వలేదండి. 3 గంటలు ఇక్కడ మమ్మల్ని వెయిట్ చేయించారు.
ఈ రోజు ఉదయం 6 గంటలకు వచ్చాం సార్. మీరు లోపలికి వెళ్ళారమ్మా? లోపలికి వెళ్ళాం సార్. మేడం అన్నారు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అంటే ఈరోజు సాయంత్రం కాలం రిజల్ట్స్ వస్తాయి, తర్వాత అందరం కూడా రోడ్డు పడే అవకాశం. చెప్పాం మేము అన్ని మా ప్రాబ్లం మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మేడం ఏమన్నారంటే మేము తీసుకెళ్తాము అని అంటున్నారు తప్ప వన్స్ రిజల్ట్స్ అవుట్ అయ్యాక మేము చేయడానికి ఏమీ లేదు సార్. 2 years నుంచి పిచ్చలలాగా హైదరాబాద్ హాస్టల్లో పడి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి నిద్రాహారాలు మాని మేము ప్రిపేర్ అయ్యాం. ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఆ టైమింగ్స్, ఆ ఎగ్జామ్స్ డేట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యామో మాకు తెలుసు సార్. మేము ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. ఈవెన్ మల్లయ్య భట్ సార్కి కూడా తెలుసు ఎంత ఇబ్బంది పెట్టారు. గతంలో కూడా గురుకుల నోటిఫికేషన్ విడుదలైంది, అప్పుడు ఈ సమస్య తలెత్తిందా? అప్పుడు ఇంతగా లేదు సార్. ప్రాపర్ టైం టేబుల్ ఉంది, ప్రాపర్ ఈ డేట్న వీళ్ళకి ఎగ్జామ్ అని క్లియర్గా ఉండేది. అది లేదు. ఒకేసారి నెక్స్ట్ బిఫోర్ డే ఈవినింగ్ ఒక దగ్గర ఎగ్జామ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వేరే డిస్టిక్లో ఎగ్జామ్. చాలా ఇబ్బందులు పడితే మేము ఎగ్జామ్ రాసి వచ్చాము. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ డిసెండింగ్ ఆర్డర్ లేదు, జనరల్ జిఆర్ఎల్ ఇంకా ఇవ్వలేదు. ర్యాండమ్గా ఇచ్చాడు. అసలు ఏ పర్పస్లో వాళ్ళు ఫిల్ చేస్తారో మనకు తెలియదు. వాళ్ళ ఇష్టానికి ఫిల్ చేసుకున్నారు. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుకుల బోర్డులో. మరి మల్లయ్య భట్ సారే ఆలోచించాలి. ఇంతమంది ఆస్పిరెంట్స్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎగ్జామ్స్ గందరగోళమే సార్. ఈ రోజు టీజీటీ రిజల్ట్ వస్తే మేము చాలా నష్టపోతాం సార్. ఆ రిజల్ట్ రాకముందే మాకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ కల్పించాలని ధర్నా చేపట్టారు కదా, ఆ ధర్నా తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎవరు ఏది దొరకట్లేదు సార్. ఏదీ లేదు. వాళ్ళు సైలెంట్ గా ఉండమన్నారు, మేము అక్కడ సైలెంట్ గానే ఉన్నాము. అసలు ఒక్క స్లోగన్ కూడా మేము ఇవ్వలేదు ఇంతసేపు టీలు ఇప్పటి వరకు. మేము మా నోట్లోంచి ఒక్క మాట రాలే. ఈవెన్ మీకు ఇంటర్వ్యూ ఇద్దామన్నా కూడా మమ్మల్ని అక్కడ ఆపేస్తున్నారు. అది పోలీసులు చేస్తున్నారు. అది సార్. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తారు? సాయంత్రం కాలం రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీకు కావాలి, జిఆర్ఎల్ పెట్టాలి, డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టులు ఫిల్ చేయాలి, సెకండ్ లిస్ట్ పెట్టాలి, బ్యాక్లాగ్ ఉండొద్దు. 9200. ఇంకొకటి, మల్లయ్య భట్ గారు ఈ ఎగ్జామ్స్ రాయకముందు, ఎగ్జామ్స్ జరగకముందు క్లియర్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీడియా ముందు కూడా చెప్పారు. డిసెండింగ్ ఆర్డర్లోనే డిఎల్, జేఎల్, పీజీటీలోనే ఎవరు కూడా మీరు మోసపోకండి, ఎవరిని మీరు నమ్మకండి, ఎవరి మధ్యవర్తులు మీరు నమ్మకండి. మేము ఖచ్చితంగా డిసెండింగ్ ఆర్డర్లోనే ఫిలప్ చేసి అన్నిటినీ ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా చేస్తాము అని చెప్పినటువంటి పేపర్ స్టేట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. అయినా కూడా వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు సార్. ఎంత కొన్ని వేల మంది ఇప్పుడు గురుకుల వాళ్ళు పోస్టులు బ్యాక్లాగ్ పోయే అవకాశం ఉన్నది. దాదాపుగా 5,000. 9,000 నోటిఫికేషన్ లో 5,000 బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి. 4,000 ఉద్యోగాలు అంతే. 4,000 ఉద్యోగాలు. 9,200 పోస్టులకి 4,000 ఫిల్ చేస్తున్నారు, 5,000 బ్యాక్లాగ్ పెట్టేస్తున్నారు. ఏం యూస్ సార్ మరి నోటిఫికేషన్ వేసి? దేనికి మేము చదువుకొని? అన్ని కేటగిరీస్ కలిపి దగ్గర 5,000 సార్. లైబ్రరీస్, పీడీస్, పీజీటీ, టీజీటీ అన్ని పోస్టులు కలిపి 5,000 పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి సార్. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ అవుతుంది కదా సార్. మెరిట్ స్టూడెంట్స్ సార్, మేమందరం మెరిట్ స్టూడెంట్సే. 1:2 ప్రకారం తీశారు. ఇక్కడ అందరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయినాయి. 1:1 రిక్రూట్మెంట్ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. ఈ మిగిలిన పోస్టులకు మాత్రం ఆ నియామక పత్రాలు ఇచ్చిన వాటిలో ఒకళ్ళు ముగ్గురు ఉన్నారు. 3 జాబులకి 4 జాబులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాలే. ఇప్పుడు జేఎల్, డిఎల్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు జేఎల్, డిఎల్కి వెళ్ళిపోతే మిగతా వాటి అన్ని కూడా బ్యాక్లాగ్ అయిపోతాయి సార్. అది సమస్య. 20 రోజులుగా ఉద్యమం చేపడుతున్నారు కదా, ఇంకా ప్రభుత్వం దృష్టికి పోలే ఈ సమస్య? ప్రభుత్వ దృష్టికి పోలేదు సార్, స్పందించడం లేదు. ఒకవేళ తెలిసినా కూడా తెలవనట్టు యాక్షన్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళ దృష్టికి వచ్చినా కూడా రానట్టుగా యాక్షన్ చేస్తున్నారా? ఎక్కడ ఉన్న కుమారి ఆంటీ విషయం తెలిసినప్పుడు మా విషయం ఎందుకు తెలియదు కానీ వాళ్ళు తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు సార్. మాకు ఎలాంటి పరిస్థితుల్లో రిజల్ట్ రాకముందే మాకు రీలింక్విష్మెంట్ ఇవ్వాలి, డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలి, జిఆర్ఎల్ ఇవ్వాలి, ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా ఇవ్వాలి సార్. మేము కుక్కల్లాగా తిరుగుతున్నాం సార్ రోడ్ల మీద. మా విషయం వాళ్ళకి తెలియదా సార్? ప్రతి ఒక్కరు మేము తెలియజేస్తాం అంటారు. ఏం తెలియజేస్తారు సార్? ఓట్లు అడిగేటప్పుడు ఇల్లు తిరగరా సార్? ఇప్పుడు మమ్మల్ని మేము ఇక్కడ నిలబడ్డాము, 2 minutes మేము కల్పిస్తాం డిప్యూటీ సీఎం కన్నారు, తను వెళ్ళిపోతూ ఉన్నాడు. మీరు స్లోగన్స్ చేయడం వల్ల అతను వెళ్ళిపోయాడు అన్నారు. మేము ఎలాంటి స్లోగన్స్ చేయలేదు సార్.
రిక్వెస్ట్గా అడిగాము, ఇద్దరే మాట్లాడండి ఒక్కరే మాట్లాడండి అన్నారు సార్. 12 గంటలకు నైట్ బయలుదేరి అందరూ వచ్చారు సార్, వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి అందరూ వచ్చారు సార్. మెదక్, ఖమ్మం, అక్కడ అందరు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాం సార్. ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి అక్కడ నుంచి అందరూ వచ్చాం సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక 2 minutes కూడా టైం ఇవ్వకుంటే మరి ఓట్లు అడిగేటప్పుడు సంవత్సరాలు మా వెంట తిరుగుతుంటే ఇప్పుడు మేము కాలు పట్టుకున్న పరిస్థితి వచ్చినా కూడా మా దగ్గరికి రాకుంటే మేము ఏం చేయాలి సార్? పిల్లల్ని వదిలిపెట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఏజ్ వార్ అవుతుంది, మళ్ళీ చదివించే ఓపిక ఇంట్లో వాళ్ళకు ఉండాలి, పైసలు పెట్టే ఓపిక ఉండాలి, మాకు చదివే ఓపిక ఉండాలి సార్. హెల్త్ కూడా సహకరించాలి. ప్రజాపాలన అందరి సమస్యలు తెలుసుకుంటాం, పరిష్కారం కనబడతలేదు. మన కోరి గవర్నమెంట్ అని మన గవర్నమెంట్ అని మేము ఎలక్ట్ చేసుకున్నాం సార్. మన గవర్నమెంట్ మాది, మాకు మా డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారని మేము ఎలక్ట్ చేసినందుకు కనీసం పట్టించుకోవట్లేదు సార్. ఎక్కడ నిరుద్యోగులు, ఎక్కడ జాబ్స్ వచ్చేటట్టుంది సార్ తెలంగాణ ప్రభుత్వానికి కుమారి ఆంటీ ప్రాబ్లం ముఖ్యమా, నిరుద్యోగుల ప్రాబ్లం ముఖ్యమా తెలుసుకోండి. ఆమెకి ఇచ్చిన స్పందన కూడా నిరుద్యోగులకు ఇవ్వకపోతే మేము పోరాడాము, బలిదానాలు చేసుకొని కేవలం ఉద్యోగాల కోసం బలిదానాలు అయ్యి తెలంగాణను తెచ్చుకొని 10 సంవత్సరాలు విసిగిపోయి ఒక్క నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్ కోసం జాబులు ఎట్లా ఫిలప్ చేయాలో మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందండి. వాళ్ళకి మేము చెప్పాల్సి వస్తుంది, మీరు ఇట్లా ఫిలప్ చేయండి అని. తెలవదా వాళ్ళకి 10-20 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు, ఇంతకుముందు గురుకుల పోస్టులు కూడా ఫిలప్ చేసిన వాళ్ళు, ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు బ్యాక్లాగ్ పెడతాము మేము ఫిలప్ చేయమని అంటున్నారు. సో ఈరోజు సత్వర పరిష్కారం కోసం ప్రజావానికి వచ్చారు. ఇక్కడ సంబంధిత నోడల్ ఆఫీసర్ కలెక్టర్ కలిసిరు కదా, ఇక్కడ పరిష్కారం జరుగుతుంది అనుకుంటారా మీరు? మాకైతే హోప్స్ లేవు సార్. నెక్స్ట్ కార్యక్రమం డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారిని కలవాలని అనుకుంటున్నాం. వారి ద్వారా మాత్రమే మాకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. సో అన్న అని పిలిస్తే నేను ఎక్కడున్నా కూడా ఆపద ఉంటే వస్తాను రేవంత్ రెడ్డి గతంలో ప్రమాణ స్వీకారం సందర్భంలో చేసిండు కదా, ఆ అన్నకి ఏం చెప్తారో చెప్పండి ఒకసారి. మరి కొంచెం మా గురుకుల ఇష్యూ మా రిజల్ట్ వచ్చే ముందు ఈ రోజు వస్తుంది సార్. ఈ రోజు మాకు జిఆర్ఎల్ చేయాలి, రిలింగ్విష్మెంట్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ లిస్ట్ పెట్టాలి, డిసెండింగ్ ఆర్డర్లో మా పోస్టులు ఫిల్ చేయాలి. ఇంతే సార్. ఇది చాలా హంబుల్ రిక్వెస్ట్ బిహాఫ్ ఆఫ్ గురుకుల ఆస్పిరెంట్స్. అన్న అని పిలిస్తే ఎక్కడున్న ఆపదలో వస్తాను, అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇదే సార్, ఇదే చెప్తున్నాం. ఒకటి ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాం సార్. ఎలక్షన్ల హడావుడి కోసం ఎలక్షన్లు వస్తున్నాయి ఫిలప్ చేయండి అని ఎలక్షన్ల కోసం పోస్టులు ఫిలప్ చేయదు. ఎప్పటికీ ఎలక్షన్ల కోసం పోస్టులు ఫిలప్ చేస్తే ఇంతే హడావుడి ఉంటుంది. మాకు మొన్న మల్లయ్య భట్ గారు ఏం చెప్పారు, నాకు సీఎం గారు పోస్టులు ఫిలప్ చేయండి అని చెప్పారు, నేను చేస్తున్నాను అని అంటున్నారు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి చేయండి అంటే ఎలక్షన్ల కోసం ఆ పోస్టులు ఫిలప్ చేసేది. ఎలక్షన్ల కోసం ఎవరైనా ఉద్యోగాలు ఫిలప్ చేస్తారా? మాకు ఈ ఎలక్షన్లు కాకపోతే ఇంకా 2 నెలలైనా ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేసే ఓపిక మాకుందండి. ఏంటిది ప్రభుత్వ పనితీరు అనేది ఈ గురుకుల ఉద్యోగాలు కరెక్ట్గా మెరిట్ ఆఫ్ ఆర్డర్లో ఇచ్చి 9,120 పోస్టులలో ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా మిగిలకుండా నింపితేనే విద్యార్థులు అనే వాళ్ళు నమ్ముతారు. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం చూస్తుంది, కే యూనివర్సిటీ చూస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారనేది నమ్మడానికి ప్రభుత్వం ఉండాలి. ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఇలా ఒక్క పోస్టు మిగిలిచ్చినా కానీ ఖచ్చితంగా రేపు ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది హెచ్చరిక అనుకుంటారో, మీకు సూచన అనుకుంటారో, మా యొక్క వినతి అనుకుంటారో. ఇప్పటి వరకు 10 రోజుల నుంచి విన్నపాలు చేశాం, గాంధీ భవన్లో చేసినాం, అంతటా చేసినాం. కానీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మాకు హామీ రాలేదు, ఇస్తుందనే నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన జీవోల్ని ప్రభుత్వాలు తీసేసి పోస్టులు మిగిలించుకుంటారు. ఇల్లు ఒక 9,000 4,000 మిగిలించుకొని, పోలీస్ కానిస్టేబుల్ ఒక 4,000 మిగిలించుకొని, ఈఐఓ 10,000 చేసి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వేసుకొని, అదో 10,000 లెక్క చూసుకొని, ఇయో 50,000 అయ్యో 10,000 60 చేసుకుంటారు. మళ్ళీ ఒక 20 మిగిలించుకొని ఉన్న పోస్టులే రీసైక్లింగ్లా 50,000 పోస్టులే 2 లక్షల దాకా తెచ్చే ప్రభుత్వం కుట్ర చేసినట్టయితే విద్యార్థులు ప్రతి ఒక్కరు ఎవరు తెలియకోలు గారు ఇప్పుడు గమనిస్తున్నారు. ఫస్ట్ విషయమే కాబట్టి మొదటి అడుగు కరెక్ట్ వేస్తే నెక్స్ట్ అడుగు అనేది కరెక్ట్ పడుతుంది. కాబట్టి ఎవరైనా మొట్టమొదటి గురుకుల ప్రభుత్వం వచ్చినాక నింపేటువంటి పోస్టులు కాబట్టి చాలా జాగ్రత్తగా నింపి నిరుద్యోగుల యొక్క ఆవేదన ఊరూరు ఇల్లు తిరిగి స్వతంత్రంగా మేము టీచర్స్ మీరు అందరిని ఎడ్యుకేట్ చేసి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి, తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేసి, మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 2 సంవత్సరాలు సెలవు పెట్టి ఇంటికాడ ఉన్న గ్రూప్ 1 2 సార్లు క్వాలిఫై అయినా. నేను యాక్చువల్గా గ్రూప్ 2 ఉద్యోగం కోసం చదివాను. ఆ రోజు గ్రూప్ 2 ఉద్యోగం పోస్ట్ పోన్ అయింది, గురుకులం వస్తుంది అంటే మేము ఎంతగానో ఏడ్చాము, వారం రోజులు నిద్రపోలేదు. అయినా ఏం చేస్తాం, మన తెలివి ఉన్నది, చదువుకున్నాము. డైరెక్ట్ పోయి అటెంప్ట్ చేస్తే నాకు JL 1:2 వచ్చింది, నిన్న డెమో ఇచ్చాను. PGT 1:2 వచ్చింది.
ఆల్రెడీ కానీ 1:1లో రాలే. రేపు జైల్లో కూడా 1:1లో వస్తుందనే గ్యారంటీ లేదు. నాకు టీజీటీ కూడా రేపు 1:2లో వస్తుంది. కానీ అల్ల కూడా జాబ్ వస్తుందో రాదో తెలియదు. అంటే వచ్చిన వాళ్ళకు 3 ఇట్లా ఇంటర్వ్యూలకు పోయినా ఒక్క జాబ్ వచ్చే పరిస్థితి లేదు. కానీ వచ్చిన వాళ్ళకే 3 ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఒక క్యాండిడేట్ ఒకటే ఉద్యోగం చేస్తాడు, 3 ఉద్యోగాలు చేయలేడు కదా. కాబట్టి అతనికి నచ్చిన ఉద్యోగం ఎంచుకొని మిగతా ఉద్యోగాలను వదిలేసి ఆప్షన్ తీసుకొని ఆ ప్రకారంగా మెరిట్ ఆఫ్ ఆర్డర్లో మిగిలినటువంటి విద్యార్థులకు ఇచ్చినట్లయితే చాలా వరకు అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. దీనితోటి నెక్స్ట్ ముందుండి మీ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసి గెలిపించడానికైనా మమ్మల్ని మేము మాట నిలబెట్టుకుందని నమ్మడానికైనా ఉంటుంది. లేకపోతే దీనికి మరి ఇప్పుడు వచ్చినటువంటిది తాత్కాలికమైన ఉపశమనమే అయింది. ఈ గెలుపు శాశ్వతమైంది కాదు. ఎందుకంటే ప్రజల్లో ముందుంది అసలు పండుగ. రేపు పార్లమెంట్ ఉంది, రేపు లోకల్ బాడీ ఉంది, మున్సిపల్ ఎలక్షన్ ఉంది. ప్రతి ఓటు మా దగ్గరే ఉంది. ఏ ఓటుతోటి అయితే గెలిపించినామో ఆ ఓటుతోటి జనం బుద్ధి చెప్పకుండా చూసుకోవాలంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంలో మీ ప్రభుత్వం పనిచేయాలి. నిన్న చెప్పాడు 10 సంవత్సరాలు మేము పనిచేస్తున్నామని. పని చేపిస్తే నిరూపించండి. ఇదే గురుకుల ఉద్యోగం నింపండి. మా విద్యార్థులందరూ ఉస్మానియా విద్యార్థులు ఇప్పుడు కూర్చొని రేపు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫిల్అప్ చేసిరు. ఆల్రెడీ నేను 2 టైమ్స్ ఫిల్అప్ అయినా. ఈ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు రేపు గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తున్నాయి. చాలామంది ఎదురు చూస్తున్నాం. గ్రూప్ 3 ఉంది, హాస్టల్ వార్డెన్ ఉంది, రేపు 11,000 డిఎస్సి ఉంది. ఇలాంటి ఉద్యోగాలపైన అందరికీ నమ్మకం వస్తుంది. కానీ ఈ ఒక్క దాంట్లోనే 9,000 చెప్పి అరే గురుకులం వాళ్ళకే 9,000 5,000 ఇచ్చి 4,000 మిగిలించుకుంది. ఈ ప్రభుత్వం అంతా ఉత్త ముచ్చట, ఒట్టి ముచ్చట. ఈ అంతా మాది పొదడు ఎట్టుందో గిది గట్లే ఉంది, గారెడి చేస్తున్నారు, గడిబిడి చేస్తున్నారు అనే నమ్మకం జనంలో వస్తే 9,000 నోటిఫికేషన్ గతంలో గురుకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విడుదలైంది. దాంట్లో కేవలం ప్రస్తుతానికి నియామక పత్రాలు అందుకున్న వారు 4,000 మాత్రమే ఉన్నారు. దాంట్లో ఒక సమస్య ఏంటంటే ఒకే వ్యక్తికి 2-3 ఉద్యోగాలు రావడం కూడా సమస్యలు ఎత్తింది. సో దీని ద్వారా 5,000 బ్యాక్లాగ్ పోస్టులు పడే అవకాశం ఉంది. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ కేవలం 9,000 ఉద్యోగాలనే 5,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్లో వెళ్తే 2 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తారు? ఆ కుమారి ఆంటీ మీద శ్రద్ధ కనీసం 20-30 రోజులుగా మేము ఉద్యమాలు చేపడుతున్నాం. అన్న అంటే ఎక్కడున్నా వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. సాయంత్రానికల్లా టీజీటీ ఫలితాలు విడుదల అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రానికల్లా ఫలితాలు కనుక విడుదలైతే మేమంతా కూడా రోడ్న పడే పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ లోగానే మాకు సప్తార పరిష్కారం చూపెట్టాలంటూ ప్రజావాణి దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే సంబంధిత నోడల్ ఆఫీసర్ని కలిసినప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, కానీ దానికి సంబంధించి క్లారిటీ అయితే రావడం లేదు. వెంటనే తత్వర పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. ఇందాక వీళ్ళు చెప్తున్నట్టుగా ఒకవేళ ఈరోజు సాయంత్రానికల్లా కనుక రిజల్ట్స్ టీజీటీ రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ కనుక వస్తే ఈ బ్యాక్లాగ్ పోస్టులు పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. మెరిట్ ప్రకారంగా ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ పరిష్కారం అవకాశం లేదు. ఈ రిజల్ట్స్ కూడా అర్ధరాత్రి అందరూ గాఢ నిద్ర ఉన్న సందర్భంలో రిజల్ట్స్ విడుదల చేస్తున్నారు. అసలు ఏంది ఎట్లా ఏ రకంగా చేయాలనుకుంటున్నారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా మీరు? వీళ్ళు ఫస్ట్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వలేదు. ఇప్పుడు కూడా మొత్తం ఆగం అయిపోతున్నాయి రిజల్ట్స్. బ్యాక్లాగ్స్ ఎక్కువ మిగిలిపోతున్నాయనే మేము బాధపడుతున్నాం. ఆ రోజు నుంచి ముందు రోజు నుంచి మేము చెప్పేది అదే, ఫైనల్లీ బ్యాక్లాగ్స్ మిగిలిపోతున్నాయని. దానికి మీ సమాధానం ఏందనే మేము ఇంత తిరుగుతున్నాము. అయిపోయింది. మాట్లాడినాం. నా చేతిలో ఏం లేదు, గవర్నమెంట్ చేతిలో ఉంది. మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఒక హామీ తీసుకురండి, జీవో తీసుకురండి. వాళ్ళు చేయమంటే నేను చేస్తా, సెకండ్ లిస్ట్ పెడతా, నేను ఏమన్నా చేస్తా. నా చేతిలో ఏం లేదు. పోయిన ప్రభుత్వంలో ఒకసారి గురుకుల నోటిఫికేషన్ విడుదలైంది కదా, అప్పుడు కూడా సేమ్ సమస్యలు ఎత్తిందా? అప్పుడు ఇచ్చారు సార్. అప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు లేకుండా ఆగిపోయింది? తెలీదు సార్. అది తీసేసాము, ఆ నిబంధన మేము తీసేసామని చెప్తున్నారు. 2018లో తీసేశారు. వాస్తవానికి అది అందరికీ తెలుసు. వాళ్ళు తీసేసారు. సరే, మీరు మాకు ఇబ్బంది అవుతుంది కదా, మేము ఇబ్బంది పడుతున్నాము, మేము ఇంతమంది బ్యాక్లాగ్స్ అయిపోతున్నాం, మెరిట్లో ఉండి కూడా ఉద్యోగాలు కోల్పోతున్నాము, మీరు మాకు అవకాశం కల్పించండి అని మేము వీళ్ళని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాము? మేము ఏర్పరచుకున్న ప్రభుత్వం కదా, మేము ఎందుకు అడగొద్దు మిమ్మల్ని? మా గవర్నమెంట్ కదా, మేము మీ కోట్లు వేయించుకోవడానికి ఎంత కష్టపడ్డాం మేము ఆ రోజు. ఈ రోజు కూడా మేము మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు. మేము ఏర్పరచుకున్న గవర్నమెంట్ కాబట్టి మేము బరాబర్ అడుగుతున్నాం, మాకు ఎందుకు ఇవ్వరు అని. అందుకే అది మార్చి ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటిదాకా రిక్వెస్ట్ చేసినాం సార్ వీళ్ళని. సార్, ఇప్పుడు తెలంగాణ టీఎస్ను టీజీగా చేసుకోవడానికి వాళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నారు. మళ్ళీ లేని రూల్స్ అన్నీ క్రియేట్ చేసుకోవడం, జీవోలు చేసుకోవడం వాళ్ళ చేతుల పనే. వాళ్ళు తీసేసిన ఆ సర్వీస్ రూల్ను మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారా అండి? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన 9,210 ఉద్యోగాలు ఓన్లీ 5,000 మాత్రమే నింపుతామంటే మిగతా 4,000 మందికి పిల్లల భవిష్యత్తు ఏందండి? మరి వాళ్ళు ఏం చేయాలి?
వాళ్ళకు సరైన ఫ్యాకల్టీ లేకపోతే వాళ్ళు ఎట్లా పోతారు? కాబట్టి మీరు ప్రామిస్ చేసినట్టుగా మీ కొత్త ప్రభుత్వాన్ని మేము ఉద్యోగాల కోసం నిరుద్యోగులను ఏర్పరచుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి మీరు మాట ఇచ్చినట్టుగా సరే, మీరు మా పక్షాన పోరాడిళ్ళు పోయిన ప్రభుత్వంలో ఉద్యోగాలు రావాలని మీరు మా గురించే పోరాడిన వాళ్ళు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకు ఎందుకు మొండి చేసి చూపిస్తున్నారు? కాబట్టి మీరు మంచిదనంగా మా మీద దయతలిచి ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ పడకుండా 9,210 ఉద్యోగాలు ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మిగతా మినిస్టర్లను, అందరు అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం. మినిస్టర్లు కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చినాం సార్. బట్టి మన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాము, సీతక్క గారిని కలవడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. మళ్ళీ అది చాలామంది ఆఫీసర్లు వాళ్ళంటే అందరు మంత్రులను కలిసి వాళ్ళు ఏమంటున్నారంటే సీఎం గారితో కేబినెట్ మీటింగ్ అవుతుంది, చర్చిస్తున్నాము. ఈవెన్ సిఎస్ గారి నుంచి కూడా అదే సమస్య. ఏమంటున్నారంటే సిఎస్ గారు, ఆమె అత్యున్నత హోదాలో ఉన్న అధికారిని కూడా మేము కూడా సీఎం గారితో అది సమీక్షించి మిగతా సెక్రటరీస్ తోటి మాట్లాడిన తర్వాత దీనికి సాధ్యాసాధ్యాలు చూస్తామంటున్నారు. కానీ నిన్న జరిగిన సమీక్షలో కనీసం ఈ అంశం కనీసం వాళ్ళ సమీక్షలో ఒక భాగం కాలేకపోయింది. నిన్న కేబినెట్ కాదు, సమీక్ష జరిగింది. విద్యాశాఖ మీద సమీక్ష జరిగింది. బట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి గురుకులాలు అంటున్నారు, గురుకులాలకి బిల్డింగ్లు అంటున్నారు, భవనాలు అంటున్నారు. కానీ మరి దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎక్కడ పోవాలి? దానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ ఏం కావాలి? టీచర్స్ భవనాలు ఎవరికి కావాలండి? పిల్లలకు టీచర్లు చెట్ల కింద చెప్పే ఉద్దేశం ఉండదు. టీచర్ లేనప్పుడు మీరు ఎంత పెద్ద భవనాలు కట్టిస్తుంది? ఇంద్ర భవనాలు ఎవరికి కావాలి? కావాల్సినంత టీచర్లను నింపండి. 5,000 పోస్టులను మీరు మిగిలించుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఒక టీచర్కి ఎంత భారం పెడదాం అనుకుంటున్నారు? ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తులు కనుక వాళ్ళకు కనుక సరైన అర్హత ఉంటే వాళ్ళు రియల్ టీచర్లను చేయండి, వాళ్ళు మెరిట్లో ఉంటే వాళ్ళకే ఇవ్వండి. మీరు ప్రైవేట్లో చెప్తా నోటిఫికేషన్ ఎందుకు? 9,000 అని చెప్పడం ఎందుకు? 5,000 ఎందుకు చెప్పాలి? మీరు ఇచ్చేది కరెక్ట్ 9,210 ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు 20 రోజులుగా మీరు ధర్నా చేపడుతున్నారు. గతంలో కూడా ధర్నా చౌక్ దగ్గర ధర్నా కూడా చేపట్టారు. ఇన్ని రోజులుగా ఇంకా ప్రభుత్వం దృష్టికి పోలేదు అనుకుంటారు? ఇంకా మీరు పోయిందండి, పోయింది. ప్రభుత్వం ఏమంటున్నదంటే సమీక్షలు ఎన్నిసార్లు చేస్తారండి? టీఎస్ 10 ఏళ్ళు ఉన్న టీఎస్ను టీజీగా మార్చడానికి మీరు జీవో తయారు చేసిన వాళ్ళు, ఇప్పుడు హారిజంటల్ వర్టికల్ ఉన్న ఇష్యూను మీరు క్లియర్ చేసిన వాళ్ళు, చాలా న్యాయ వివాదాలు ఉన్న ప్రతిదీ క్లియర్ చేసినప్పుడు ప్రజలకు ఒక నిరుద్యోగులకు మేలు జరిగే అంశాన్ని మీరు ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? పాత ప్రభుత్వం తప్పు చేసి ఉండవచ్చు, దాన్ని మీరు ఎందుకు సరిదిద్దలేకపోతున్నారు? చేసే అధికారం మీకు ఉంది కదా, మీరు జీవో చేసేంత శక్తి మీకు ఉంది కదా, దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇంకా దాని మీదనే కాలయాపన ఎందుకు? ఇక మల్లయ్య భట్ గారితో మా మిత్రుడు చాలాసార్లు మాట్లాడు. మా మిత్రుడు ఏం చెప్పిండు మల్లయ్య భట్ గారి దగ్గరికి వెళ్తే? మల్లయ్య భట్ గారు సార్ ఏమన్నారంటే, మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము సమీక్ష చేసి మీకు ఏదో ఒక విషయం చెప్తామని తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు కూడా సిన్స్ 6 o'clock వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హియర్ ఎట్ ప్రజాభవన్. దో దే సెడ్ దట్ దే విల్ గివ్ అపాయింట్మెంట్ టు మీట్ ద డిప్యూటీ సీఎం. దెన్ దే డిడ్ నాట్ అలో us టు మీట్ హిమ్. సో వీ ఆర్ స్టేయింగ్ హియర్. అయినా కూడా మేము ఇప్పటి వరకు కూడా మేము అడుగుతున్నాం. అయినా కూడా మాకు ఇంత కూడా కనీసం సారు చూసి కూడా వెళ్ళిపోయింది. కానీ మమ్మల్ని కలవడానికి ఏమాత్రం కూడా మాకు పర్మిషన్ దొరకలేదు. మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు పేపర్లో న్యూస్ వచ్చిన ప్రకారం ఏంటంటే 24th టీజీటీ వెరిఫికేషన్ ఉంటుంది. ఈరోజు కనుక మాకు కనుక ఏదైనా ఒక క్లియరెన్స్ రాలేకపోతే 3,000 పోస్టులు, దరిదాపుగా 3,000 కుటుంబాలు నష్టపోయే విధంగా ఉంది. కాబట్టి మేము ఈరోజు డిప్యూటీ సీఎం గారికి మేము రిప్రజెంటేషన్ ఇద్దాం, మా వినతి తీసుకుంటాడు, మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పేసి మేము ఇక్కడికి వస్తే, ఈవెన్ కనీసం ఇస్తా అని చెప్పి కనీసం లాస్ట్ మూమెంట్లో మమ్మల్ని కనీసం అక్కడ కలవకుండా చేశాడు. ఎంత మేము కార్లో వెళ్తుంటే కూడా సార్ అని మేము పిలిచినాము, అయినా కూడా రెస్పాండ్ కాలేదు. అసలు ఈ ప్రభుత్వాన్ని మేము ఎందుకు తెచ్చుకుంటున్నామని మేము అందరము చాలా బాధపడుతున్నాము. మా గురుకుల అభ్యర్థుల వేదనను మీరు ప్రభుత్వం వినాలి, మా డిమాండ్స్ అన్నింటిని కూడా మీరు నెరవేర్చాలి. ఏముంది సార్, మీరు 2 lakhs జాబ్స్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు 2 lakhs జాబ్స్లో ఇప్పటి వరకు మీరు 35,000 కూడా నింపలేదు. ఉన్న పోస్టులను పాత వాటిని నింపడానికే మీకు అయితే లేదు. అసలు మీరు ప్రభుత్వం ఏమనుకుంటున్నారు? అసలు మీరు 2 లక్షల పోస్టులు ఎప్పుడు క్రియేట్ చేస్తారు? లేదు, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసింది కాబట్టి మేము వాటిని ఎందుకు నింపాలని అనుకుంటున్నారా? మీరు వాటిని వేసినది కాకుండా మీరు 2 lakhs నింపాలండి. మీరు వాటిని ఇచ్చుకుంటూ కూడా మేము ఏదో ఇస్తున్నామని చెప్పేసి మీరు ప్రజలకు ఎల్బీ స్టేడియాలలో మీటింగ్స్ పెట్టి చెప్తున్నారు. కానీ మరి మీరు వేసిన నోటిఫికేషన్ మీరు జస్ట్ మొన్న మీరు వచ్చి 3 months
months అవుతుంది. వీ హ్యావ్ గివెన్ టైమ్ టు యూ టు గివ్ నోటిఫికేషన్, టు ఇష్యూ ద నోటిఫికేషన్. అయినా కూడా మీరు జాబ్ క్యాలెండర్ కోసం మీరు వెయిట్ చేసినప్పుడు ఏం జరిగింది? మీరు ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 1కో 63 పోస్ట్స్ యాడ్ చేసి ఇస్తున్నారు అంతే తప్ప మీరు కొత్త నోటిఫికేషన్ డిఎస్సి అంటున్నారు, ఇంకా 2 days తర్వాత వస్తుంది అంటున్నారు. కానీ మీరు జాబ్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ ఇది కనుక సాయంత్రం కల్లా పరిష్కారం కాకపోతే ఈ రోజు టీజీటీ కనుక రిజల్ట్స్ సార్ అది కూడా మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నారంటే కన్వీనర్ గారు అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలోనే ఇస్తున్నాడు తప్ప మెలకువగా ఉన్నప్పుడు ఇస్తలేడు. ఒకవేళ కనుక 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఈ రోజు వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము న్యూస్ పేపర్లో చూసాం 24th డెఫినెట్గా మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ రోజు కనుక టీజీటీ కనుక రిజల్ట్స్ ఇచ్చినట్లయితే పీజీటీలో ఉన్నటువంటి వాళ్ళు, జేఎల్లో ఉన్నటువంటి వాళ్ళు, డిఎల్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా టీజీటీలో ఉండే అవకాశం ఉంది. తర్వాత ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ నష్టపోయే అవకాశం ఉంది. దీనివల్ల 3000 బ్యాక్లాగ్స్ ఉంటాయి సార్. మీరు 9210 పోస్టులు డిమాండ్ అయింది. ఒకవేళ ఇలా సాయంత్రం రిజల్ట్స్ విడుదలైతే మీరు చాలా మంది రోడ్డు పడే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. సో ఏం చేయాలి? ఇప్పటికే చాలా వరకు ఉద్యమాలు చేసిరు, మంత్రులంగా అంతమంది అనేక మంది సంప్రదించారు కూడా. ఈ రోజు వరకు పరిష్కారం జరగకపోతే ఏం చేయాలనుకుంటారు సార్? ఇప్పటి వరకు కూడా మేము రిక్వెస్ట్గానే వెళ్ళినాం ప్రభుత్వం, ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటుందని వెళ్ళినాం. ఈ రోజు కనుక మాకు ఏదో ఒకటి కూడా ఆన్సర్ రానట్లయితే చాలా ఆందోళన ఉంటాయి. మేమంతా కూడా అవసరమైతే పొలిటికల్గా కూడా మేము ఎంపీ ఎలక్షన్లకు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కానీ మా తరపు నుంచి మేము నిలబడి మా ఓట్లు మేమే వేసుకొని మేము కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యంలో మా సమస్యలను మేమే చేసుకుంటాం. మా సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం సార్. ఇదే మేము చేసేది. ఇక రానున్న ఎలక్షన్లు డెఫినెట్గా మాకు కనుక న్యాయం జరగకపోతే వచ్చేటువంటి ఎలక్షన్స్ మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది కూడా నిరుద్యోగులతో రాష్ట్రం ఏర్పడ్డది. అదే నిరుద్యోగులు అందరూ కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మా సమస్య పరిష్కారం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యమాలు చేపట్టినా, ధర్నా చౌక్లో ధర్నా చేపట్టినా కూడా మా సమస్య పరిష్కారం కావడం లేదు. చాలా వరకు బ్యాక్లాగ్ మిగిలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే మరింత ఆందోళన చేపడతాం. అవసరమైతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తామంటూ వాళ్ళు ఒక రకంగా నిరసన చెప్తున్న పరిస్థితి, మరొక రకంగా హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. మరి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మేము విడుదల చేయబోతున్నాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం, అందరినీ కూడా నిరుద్యోగులకి పక్షపాతంగా ఉండబోతున్నాం, ప్రజాపాలన చెప్పిన ప్రభుత్వం. మరి ఈ రకంగా నిత్యం మొన్న పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఈరోజు గురుకుల టీచర్లు కావచ్చు, అంతకు మునుపు గురుకుల జైలు సంబంధించి ఒక నిరసన కార్యక్రమం కావచ్చు, నిత్యం ఇట్లా నిరుద్యోగ సమస్య కోసం నిత్యం రోడ్డు ఎక్కుతున్నారంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేకుండా పోతున్నారు. ఒక రిప్రజెంటేషన్, ఒక ఆందోళన ప్రజలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది.